బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. నమస్తే. అహ్మదాబాద్లో ప్లేన్ క్రాష్ గురించి అందరం దుఃఖంలో మునిగిపోయి ఉన్నాం. కానీ ఇంతటి విషాదంలో కూడా ఒక అద్భుతం జరిగింది. సీట్ నంబర్ 11Aలో ఉన్న విశ్వాస్ కుమార్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మృత్యువు నుంచి బయటపడిన మృత్యుంజయుడుగా నిలబడ్డాడు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి గురైందన్న వార్త వచ్చేసరికి ఆ వార్త వచ్చిన కొద్దిసేపటికే ఓ వ్యక్తి రక్తంతో తడిచిపోయిన షర్ట్లో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆ వ్యక్తి భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తిగా గుర్తించబడినట్లుగా హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది. టేకాఫ్ అయిన 30 సెకండ్స్లోనే పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే విమానం క్రాష్ అయ్యిందని, ఇది అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయని ఆసుపత్రిలో ఇచ్చిన తన ఇంటర్వ్యూలో రమేష్ చెప్పారు. ఆయన తన కుటుంబ సభ్యులను కలవడానికి భారత్ వచ్చి తిరిగి తన సోదరుడితో యూకేకి వెళ్తున్నట్లుగా చెప్పారు. ఇద్దరు వేరే వరుసల్లో కూర్చున్నామని కూడా చెప్పారు. అయితే తన సోదరుడు బతికి ఉన్నాడో లేదో తనకు తెలియలేదన్నారు. ఎయిర్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండగా 241 మంది మృతి చెందారు. మరియు రమేష్ ఒక్కరు మాత్రమే బతికున్నారు. ఆయన మేనమామ అజయ్ వ్లాగి ఇంగ్లాండ్లోని మీడియాతో మాట్లాడుతూ రమేష్ కుటుంబానికి ఫోన్ చేసి తాను బాగున్నానని చెప్పాడన్నారు. కానీ అతని సోదరుడి మరణంతో కుటుంబం తీవ్రంగా బాధపడుతోందన్నారు. రమేష్ని పరిశీలిస్తున్న డాక్టర్ రమేష్ ఆరోగ్య పరిస్థితి ప్రమాదంలో లేదని చెప్పారు. అలానే ఇండియన్ న్యూస్ ఛానల్స్ రమేష్ బోర్డింగ్ పాస్ ని షేర్ చేశాయి. అందులో ఆయన సీటు 11Aలో ఉన్నట్లుగా ఉంది. అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ రోలో ఉంటుంది. విమానం ఎడమ రెక్క ముందు భాగంలో ఉంటుంది. దీన్ని CNN సేఫ్టీ ఎనలిస్ట్ మాట్లాడుతూ ఆ స్థలంలో కూర్చున్న వ్యక్తి బతికాడంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్తున్నారు. ఆ స్థలం అంటే విమానం డైరెక్ట్గా భూమిని తాకే ఏరియాలో ఉంటుంది. అందులోంచి ఎవరైనా బతకడం అసాధ్యమే అని అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఇక రమేష్ బ్రతకడం ఒక మిరాకిల్ లాంటిదేనని బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు కూడా అంటున్నారు. అంతేకాకుండా బీజే మెడికల్ కాలేజ్ అండ్ హాస్టల్లో ఉన్నవారు కూడా ఈ విమాన ప్రమాదంలో చనిపోయారని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లోని ఓ సీనియర్ డాక్టర్ తెలియజేశారు. చనిపోయిన మరియు గాయపడిన వారు ఎక్కువగా అక్కడికి తరలించబడ్డారు. డాక్టర్ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. స్వప్నిల్ భలోడియా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్ తరఫున మాట్లాడుతూ ఇప్పటికే 5 మంది మెడికల్ స్టూడెంట్స్ చనిపోయారని, 60 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. అలానే ఈ ఫ్లైట్ క్రాష్లో మొత్తం 242 మంది ఉండగా 241 మంది చనిపోయారు. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ వారు, 1 కెనడియన్ ఉన్నారు. అలానే 2 పైలట్స్తో పాటుగా 10 మంది క్రూ మెంబర్స్ కూడా ఈ ఫ్లైట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరితో పాటుగా మెడికల్ హాస్టల్లో ఉన్న మెడికోస్లో 5 మంది ప్రాణాలు విడిచారు. మరో 60 మంది చికిత్స పొందుతున్నారు. ఇంతటి విషాదమైన సంఘటనలో జరిగిన ఒక అద్భుతం, మృత్యువుని జయించిన విశ్వాస్ కుమార్ రమేష్ అని అందరూ అతన్ని మృత్యుంజయుడిగా పిలుస్తున్నారు. ఈ సంఘటనలో ప్రాణాలు వదిలేసిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకి సానుభూతి, సంతాపం తెలుపుతూ పలువురు ట్వీట్ చేస్తున్నారు. జరిగిన ఘటనకి చింతిస్తూ మరోసారి ఇలాంటి విషాద ఘటనలు జరగకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే.